ఇక ఒక టేబుల్ స్పూన్ పాలలో కొన్ని గులాబీ రెక్కలు వేయాలి. పాలల్లో కలిసిపోయేలా గులాబీ రెక్కల్ని మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాగా చల్లబడిన తర్వాత అందులో బాదం పొడి వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును పెదాలపై రాసి ఓ 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత దూదితో పెదాలను తుడి చేసుకోవాలి. పాలకు బదులు గ్లిజరిన్ కూడా ఈ మిశ్రమంలో ఉపయోగించవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్ ట్రెండ్స్ చూద్దాం. ఇవాల్టి సెషన్లో ఒక చీరకి మనం బ్లౌజ్ మ్యాచింగ్ ఎలా చేయొచ్చు అన్నది చూపించాలని మా ఉద్దేశం. నా ఎదురుగుండా ఉన్న చీర నారాయణపేట చీర, అంటే ట్రెడిషనల్ చీర కాదు, ఇది మర్సరైజ్ కాటన్లో వీవింగ్ చేసిన చీర మీకు కనిపిస్తుంది. ఇందులో నవలకంఠన్ రంగు, రామా కలర్ అని కూడా అంటారు, బేసిక్ కలర్. ఇది ఒక పెద్ద స్కర్ట్ బార్డర్ ఉంది గోల్డ్లో, పైనేమో చిన్న బార్డర్ ఉంది. సో మీరు ఈ బాడీ కలర్కి, పళ్ళుకి, బార్డర్కి కొంచెం కుదిరేట్టుగా మీకు నచ్చినట్టుగా మీ స్టైల్ని రిఫ్లెక్ట్ చేసేట్టుగా బ్లౌజ్ పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు మోస్ట్ ట్రెడిషనల్ ఆప్షన్ ఏదైతే ఉందో, మీరు ఒకవేళ ఒక సీరియస్ మీటింగ్ కన్నా లేకపోతే ఒక పేరెంట్ కన్నా, అంటే మీకు ఎక్స్పెరిమెంటేషన్ చేయాలని లేదు అంటే, ఇవి చాలా రిచ్ కలర్స్. ఈ మెరూన్ అన్నది ఫుల్ కాంట్రాస్ట్. ఇందులో మ్యాచింగ్ వచ్చేది ఏంటంటే ఉత్తే ఈ జరీ ఒకటే సిమిలర్, బట్ట టెక్స్చర్ చాలా సిమిలర్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కాటన్తో కాటన్, మర్సరైజ్ కాటన్తో మర్సరైజ్ కాటన్, సిల్క్తో సిల్క్ కాటన్, అవి బాగుంటాయి. సో ఇప్పుడు ఇందులో మెరూన్ అన్నది మీకు డెఫినెట్లీ వన్ ట్రెడిషనల్ ఆప్షన్. ఈ రెండోది, దీన్ని ఖండ్ అంటారు. ఇది కర్ణాటకలో తయారు చేసే ఫ్యాబ్రిక్. ఇందులో ఏంటంటే ఆ విస్కోస్ కలవడం నుంచి కొంచెం ఒక షైన్ వస్తుందన్నమాట. మీ జరీకి దీనికి ఆ షైన్ కుదరచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కలర్స్ ఇంక్లూడింగ్ మీ జరీ కలర్ అన్నీ ఈ పీస్లో మీకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇందులో కాంట్రాస్ట్కి లాజిక్ ఏంటంటే, సారీ కలర్స్ బ్లౌజ్ పీస్లో అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్ సేమ్ కలర్ మనకు అవసరం లేదు. సో అది కాంప్లిమెంట్ చేస్తుంది, కానీ మరీ స్ట్రాంగ్గా ఓవర్ పవర్ చేయదు. ఇది రెండో ఆప్షన్. ఈ మూడోది వచ్చి, ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు ఎక్స్పెరిమెంట్, ఇందులో చూడండి, ఇది కంప్లీట్ బేస్ ఫుల్గా కాంట్రాస్ట్ ఉంది మీకు, కానీ ఈ రంగులు ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. జరీ లేదు, కానీ బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ఏదైతే ఉందో, ఇది కొంచెం సిల్క్ మిక్స్ కాబట్టి ప్రింటెడ్ సిల్క్ అనమాట ఇది. ఆ సిల్క్ నుంచి మీకు షైన్ కలిసి వస్తుంది అనమాట, జరీ లేకపోయినా సరే. సో ఇది కూడా చాలా బాగా మీకు కాంప్లిమెంట్ చేసి, సో ఒకటే చీరని మీరు 3 రకాలుగా, మీరు కట్టుకున్న విధానాన్ని బట్టి, మీరు ఎలా అయితే పేర్ చేస్తారో దాన్ని బట్టి, ఒకటే చీరకి 3 లుక్స్ అనమాట. ఇప్పుడు ఈ చీర చూసారంటే, ఇది అగైన్ ఆంధ్ర కాటన్, ఈస్ట్ గోదావరి జిల్లాలోనే వేస్తారు. బ్యూటిఫుల్ అండర్స్టేటెడ్ ఈ గ్రే కలర్ విత్ బ్లాక్ బార్డర్ ఉంది. చాలాసార్లు మనం ఏం వింటామంటే, ఇందులో విత్ బ్లౌజ్ చీర కదా, దీనికి కాంట్రాస్ట్ ఎందుకు అంటారు. కరెక్టే. ఇప్పుడు ఇందులో చూసారంటే మీకు బ్లౌజ్ ఉంది ఇందులో చీరలో, వీళ్ళు ఇచ్చింది కూడా కాంట్రాస్ట్ బ్లౌజే యాక్చువల్లీ, కానీ ఇట్ పిక్స్ ఆన్ ద సేమ్ కలర్స్. ఇదే కలర్ స్కీమ్ అంతా మీకు గ్రే, వైట్, బ్లాక్. సో అది ఒక లుక్, చాలా సోబర్గా. ఐఎమ్ థింకింగ్, ఇది ఆలోచించగానే నాకు ఒక బోర్డ్ మీటింగ్ అన్నా లేకపోతే ఒక చాలా సీరియస్ ఈవెంట్ అన్నా గుర్తొస్తుంది. ఇదే చీరని మీరు కొంచెం వేరే రకంగా స్టైల్ చేయాలనుకుంటే కొంచెం ఆప్షన్స్ చెప్తాను మీకు. ఇది షిబోరి బ్లౌజ్ పీస్. ఇందులో ఏంటంటే మీకు రెడ్, బ్లాక్ అండ్ వైట్, ఈ 3 షేడ్స్ ఇందులో వచ్చాయి. అగైన్ మళ్ళీ ఇందులో మనం మ్యాచింగ్ చేయాల్సిన పని లేదు. ఈ గ్రే ఒకటేనా, ఈ వైట్ ఒకటేనా, అంత ఆలోచించాల్సిన పని లేదు. కానీ జస్ట్ ఈ కలర్కి ఈ కలర్ మీరు అగేన్స్ట్ పెడితే ఆ బ్యూటీ ఎలా ఉంది అన్నది మీకు కనిపించేస్తుంది. సో ఈ బ్లాక్ లైన్ ఇట్ విల్ రన్ అగేన్స్ట్ దిస్ బ్లౌజ్ పీస్. సో ఇదొక చాలా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. మీరు ఒక హై నెక్ బ్లౌజ్ విత్ కొంచెం పెద్ద స్లీవ్స్ పెట్టుకుంటే చాలా హైలైట్ అవుతుంది చీర. లేదు మేము అంతా ఎక్స్ట్రీమ్గా మనకి అడ్వెంచరస్గా చేయాలని లేదు అని, కానీ కొంచెం దాంట్లో ఇంకా కలర్ వేయాలంటే బ్లాక్, వైట్, గ్రే అన్నది చాలా సోబర్ ప్యాలెట్ కాబట్టి ఇది ఇంకొక బ్లౌజ్ పీస్. ఈ పీచ్ కలర్, ఆ ఎల్లో కలర్ దీన్ని చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తాయి. అంటే దానికి ఒక కొంచెం ప్రాణం పోసి పైకి తీసినట్టు అనమాట. అండ్ ఈ చిన్న
వర్క్ ఏదైతే ఉందో మీకు కాస్త హైలైట్ వస్తుంది స్లీవ్స్ మీద, బ్యాక్ మీద. సో ఇది ఇంకా చాలా మంచి ఆప్షన్. ఇంకో విషయం ఏంటంటే ఇవి ఏ మ్యాచింగ్ చేసినా మనము దీనికోసం ఈ బ్లౌజ్ కుట్టిస్తాం అన్న విషయం లేదు. సో ఇలాంటి బ్లౌజ్ కుట్టించారంటే, లేకపోతే ఇలాంటి బ్లౌజ్ కుట్టించారంటే వాటితో రకరకాలుగా వేరే చీరలు కూడా మ్యాచ్ అవుతాయి. సో చీర కూడా వర్సటైల్ అవుతుంది, మీకు బ్లౌజ్ కూడా వర్సటైల్ అవుతుంది. ఇది మీ అందరికీ బాగా పరిచయమైన చీర, మంగళగిరి చీర, కాటన్ చీర. ఇందులో చాలా సింపుల్, మీకు ఓవెన్ బార్డర్ కూడా ఏమీ లేదు, మామూలుగా చాలా సింపుల్ చేనేత చీర. ఈ చీరకు మటుకు కొంచెం కాంట్రాస్ట్ తీసుకుని రావాలి అంటే 2-3 ఆప్షన్స్ అదర్. మోస్ట్ సింపుల్, మోస్ట్ ట్రెడిషనల్ ఇది మన ఇంకొక మంగళగిరి బ్లౌజ్ పీస్. ఇది చూసారంటే చాలా స్టాండర్డ్ చిన్న జరీ, అది కూడా థ్రెడ్ బార్డర్తోనే ఉంది. మీకు ఇక్కడ కలనేత కలిసింది. ఈ డల్ గ్రీన్ ప్లస్ పింక్ రావడం నుంచి ఈ చీరని పెద్ద హైలైట్ చేయకపోయినా మంచి బ్యాలెన్స్ ఇస్తుంది మీకు. ఈ కలర్స్ ఆ కలర్స్ సోబర్గా మీరు డే వేర్కి బాగా బాగుంటుంది. ఇది మీకు ఇంకొంచెం రిచ్గా కలర్స్ వేసుకోవాలి అని అనిపిస్తే ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ కూడా మంచి మ్యాచింగ్ ఇస్తుంది మీకు. సో ఇందులో ఏంటంటే మీకు వైలెట్, పర్పుల్ ఎక్కడా లేదు, కానీ ఇందులో మనం బ్లౌజ్తో తీసుకొచ్చినందువలన ఆ పింక్ కూడా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద అంటే ఆ కలర్స్ మీరు క్యారీ ఆఫ్ చేయగలరు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే తప్పకుండా మంచి ఆప్షన్. ఇది ఇంకొకటి, ఈ బ్లూ అండ్ పింక్ చాలా బాగా కుదురుతాయి కలర్స్ యాక్చువల్లీ. సో ఇందులో ఏంటంటే ఏ కలర్ ఏమి మ్యాచింగ్ మీరు చూసుకోనక్కర్లేదు. అగైన్ ఈ బ్లూ పీస్తో మీరు ఒక బ్లౌజ్ చేయించుకున్నారంటే ఈ బ్లూతో ఎన్ని రంగులైనా, ఎల్లో కూడా చాలా బాగుంటుంది. అదే ఈ పింక్ అండ్ బ్లూ కలిసి వస్తే మళ్ళీ బ్లూ కూడా ఇంకా బ్రైట్గా ఉంది, పింక్ కూడా ఇంకా బ్రైట్గా ఉంది. సో ఆ కాంట్రాస్ట్ చేసినందుకు మనకి దేర్ ఇస్ సమ్ మీనింగ్ అనమాట ఇన్ ఇట్. సో సేమ్ సారీ 3 బ్లౌజెస్, 3 డిఫరెంట్ లుక్స్. ఎసెన్షియలీ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ గురించి మాట్లాడినప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే మీరు ఒక చీర ఒక బ్లౌజ్ అన్నీ అది పేర్ చేసి లోపల పెట్టుకునే కన్నా మన దగ్గర ఒక 10 సారీస్ ఉన్నాయి, వాటికి ఒక 2 or 3 బ్లౌజెస్ సరిపోతాయి. ఎందుకంటే ఒకరోజు బ్లూ చీరతో మీరు ఎల్లో బ్లౌజ్ వేసుకున్నారు, ఇంకో రోజు ఎల్లో చీరతో గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నారు. సో దట్ హ్యాస్ 2-3 బెనిఫిట్స్. ఒకటి, ప్రతి మాట మీ లుక్ కొత్తగా ఉంటుంది. అంటే తక్కువ నంబర్ ఆఫ్ సారీస్, తక్కువ నెంబర్ ఆఫ్ బ్లౌజెస్, సో ఖర్చు తక్కువ, కానీ మీ లుక్ మారుతూ ఉంటుంది. ప్రతిదానికి మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కుట్టించుకోవాల్సిన పని ఉండదు. ఒక మాట మీరు ఎఫర్ట్ చేస్తే చాలు. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక పగిలిన పెదాలు నునుపుగా ఇంపుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. బీట్రూట్ లేదా దానిమ్మ పండు రసంలో 1 టీ స్పూన్ మీగడ వేసి బాగా కలపాలి. దాన్ని పగిలిన పెదాలపై రాసుకుంటే మంచి